శ్రీనివాసరావు చింతల శ్రీనివాస్ మీడియా మిత్రులందరికీ ఈరోజు చాలా శుభదినం. మొట్టమొదటిసారి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్ గారు పెందుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టడం, అది కూడా నాకెంతో కలిసి వచ్చిన, నాకెంతో ఆప్యాయతలు పంచిన అసకపల్లి పంచాయతీ రావటం, మా తమ్ముడు స్థానిక సర్పంచ్ నరసింహరావుని, వాళ్ళ మిత్ర బృందాన్ని, వాళ్ళ వార్డు మెంబర్స్ని మిత్ర బృందాన్ని జాయిన్ చేసుకోవటం చాలా శుభపరిణామం. ఈరోజు ప్రపంచం ఈ రోజుతో మొదలయ్యింది. ప్రతిరోజు కూడా ఇంకా జాయినింగ్లు ఉంటాయి. సాయంత్రం కూడా కొన్ని జాయినింగ్లు ఉన్నాయి. ఉదయమే 95వ వార్డులో కూడా రమేష్ గారి చేతుల మీదుగా జాయినింగ్లు జరిగాయి. 7వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి మీటింగు రోజుకి నియోజకవర్గంలో 3 వంతులు వైసీపీ ఖాళీ అవ్వబోతూ ఉంది. పెద్ద ఎత్తున జాయినింగ్లు జరుగుతాయి. బ్రహ్మాండంగా 7వ తారీఖు సభ తర్వాత ఎలక్షన్ అనేది మాకు అయిపోయినట్టే మేము భావిస్తూ ఉన్నాం. ఉదయమే పెద్దలు బండారు గారిని కూడా ఇంటికి వెళ్ళి కలిశాను. వారి ఆశీస్సులు కూడా తీసుకున్నాం. వారు కూడా 2-3 రోజుల్లో ఒక మంచి నిర్ణయం చేసి అన్నీ మంచిగా జరుగుతాయి. తప్పకుండా ఈ నియోజకవర్గం బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన నాకు బ్రహ్మాండమైన పట్టం కడతారన్న సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది. అలాగే ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఢిల్లీలో పలుకుబడి ఉన్న వ్యక్తి. ఏది కావాలన్నా కూడా మిగతా వాళ్ళు అయితే కష్టపడాలి, ఆయన అయితే అంత కష్టపడకుండానే ఏ నియోజకవర్గానికైనా పనులు కావాలంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, ఎందుకంటే ఆయన స్వతహాగా వ్యాపారస్తుడు కాబట్టి, ఆయనకి రాజకీయ నాయకుడు వ్యాపారస్తుడు కాబట్టి ఆయనకి పని చేయించుకోవటం తెలుసు, నిధులు తేవటం తెలుసు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం తెలుసు. ఆయన రావటం అనేది మా అనకాపల్లి పార్లమెంటుకి ఒక ఎసెట్గా నేనైతే భావిస్తూ ఉన్నాను. చాలామంది స్థానికేతుడు అంటూ ఉన్నారు. పని చేసేవాడు ఎక్కడి నుంచి వచ్చినా, మోడీ ఏమి మన 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 అసకపల్లిలో పుట్టలేదు, లేకపోతే పక్కన ఉన్న ఇరువాళ్ళలో పుట్టలేదు. మోడీ అనేవాడు గుజరాత్లో పుట్టిన, దేశానికి 3 సార్లు ప్రధానమంత్రి అయ్యి దేశ ప్రజలను మన్ననలు పొందాడంటే నాయకత్వం, ప్రజలకు మేలు చేయాలన్న తత్వం ఉన్నవాడు ఎక్కడ పుట్టినా, ఎక్కడ పోటీ చేసినా పని చేస్తాడని సంపూర్ణంగా నమ్ముతాం. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.